పాదయాత్ర వల్ల ప్రజలకి దగ్గర అవుతాం మనం. ఆ తప్పని అనట్లేదు. ముఖ్యమంత్రి దాంట్లో బీసీ ముఖ్యమంత్రి నినాదానికి పాదయాత్రకు లింక్ బీసీ ఉందా? ముఖ్యమంత్రి నినాదం నేను కొత్తగా తీసుకురాలేదు. నేను చాలామంది బీసీ ముఖ్యమంత్రి నినాదంతో కూడా వివాదాలు సృష్టించే ప్రయత్నం చేశారు. అంటే మీరేనా బీసీ ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. బీసీ ముఖ్యమంత్రి నినాదం అనేది మహేష్ గౌడ్ కోసం కాదు. నేను ఎందుకు తీసుకొచ్చానంటే దీన్ని అంకురార్పణ చేసింది మళ్ళీ రాహుల్ గాంధీ గారే. రాహుల్ గాంధీ గారు ఒక నినాదం తీసుకున్నారు, ఈ దేశంలో జిస్కి జితని ఆబాది ఉనికి అవుతూనే భాగదారి. సో ఈ దేశం మొత్తం చూసుకుంటే బీసీల సంఖ్య గణనీయంగా ఉంటుంది ప్రతి రాష్ట్రంలో. సో మన దక్షిణాది రాష్ట్రంలో చూసుకుంటే కేరళలో మెజారిటీ నాయకులు బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు, కర్ణాటకలో అయ్యారు, తమిళనాడులో బీసీల ముఖ్యమంత్రులు అవుతూ వచ్చారు, పాండిచ్చేరిలో కూడా బీసీల ముఖ్యమంత్రులు అయ్యారు. మన దగ్గర ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కాలేదు కాబట్టి భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాట చెప్పాను. కొంతమంది ఇది రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకం ఉంది. రేవంత్ రెడ్డి గారు నేను చాలా సందర్భాలు చెప్పాను, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము అధికారంలోకి వచ్చాం. ఆయన భాగస్వామ్యం ఉంది. 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారనే మాట చాలా సందర్భాలు చెప్పారు. భవిష్యత్తులో ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి యోగ్యం కావాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది. అది మహేష్ గౌడ్ అతను నేను చెప్పను, ఎవరో ఒకరు బీసీ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఒక ఆకాంక్ష నేను మాట చెప్తాను. నేను చెప్పేటటువంటి మాట కూడా అర్థం ఏంటంటే ఇలా ఆకాంక్ష. ఇలా మేము రాహుల్ గాంధీ యొక్క నినాదం ఒక ఉద్యమంలాగా మారింది. ఇవాళ యావత్ దేశంలో రాహుల్ గాంధీ నినాదం ఉద్యమంలో నడుస్తుంది. ఆ ఉద్యమానికి ఊపిరి పోసింది కూడా ఎవరు? ఒక రెడ్డి బిడ్డ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కదా. కుల సర్వేకి శ్రీకారం చుట్టడం అనేది దేశ చరిత్రలో 1930 తర్వాత స్వాతంత్ర పూర్వమైనటువంటి కుల సర్వే మళ్ళీ అయిందంటే రేవంత్ రెడ్డి గారు చొరవతో అయింది. అంటే మహేష్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు ఉంటారు, తర్వాత 5 ఏళ్ళు బీసీ ముఖ్యమంత్రిగా రేవంత్ గౌడ్ని చేస్తారా మీరు? బీసీ ముఖ్యమంత్రి అవ్వాలి, రేవంత్ గౌడ్ అని అన్నారు కదా ఆయన్నే, అప్పుడు ఆయన్నే బీసీ అయిపోతారా? బీసీ ముఖ్యమంత్రి అవ్వాలన్నా రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా ఉండాలి కదా. ఉండాలి. ఆ కాస్కి రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేస్తున్నాడు కదా. చేస్తున్నాడు కాబట్టి కుల సర్వేకి ఎన్ని అడ్డంకులు వచ్చాయో నాకు తెలుసు. తప్పకుండా ఇస్తాడా లేక సపోర్ట్ ఇస్తాడా? డెఫినెట్గా మా అందరి యొక్క నినాదం ఈ రాష్ట్రంలో నెక్స్ట్ ముఖ్యమంత్రి బీసీ నెక్స్ట్ అని కూడా చెప్పాను నేను. టైం బాండ్ కండిషన్ ఏదో ఒక రోజున ఈ రాష్ట్రానికి వచ్చే త్వరలోనే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ అవ్వాల్సిన తీరు కూడా కాంగ్రెస్ సాధ్యమవుతుందని. టీఆర్ఎస్లో అయ్యే పరిస్థితి ఉంటుందా? అవును. పోనీ బీజేపీలో అయ్యే పరిస్థితి ఉంటుందా? బీజేపీ వారు కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవిని అంతమంది బీసీలు అర్హులు ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. సో ఆ నినాదం కాంగ్రెస్. మీరు ఎప్పుడో బీసీ ముఖ్యమంత్రి అవుతారని హామీలు గుప్పిస్తున్నారు, కానీ మీ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారండి? 3 మంత్రులు ఉన్నారు బీసీలు, కేవలం 3. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక బీసీఏ, పీసీసీ అధ్యక్షుడు. గతంలో పీసీసీ అధ్యక్షులు మంత్రులుగా ఉన్న దాఖలాలు ఉన్నాయి. మహేష్ కుమార్ గౌడ్కే అవకాశం దక్కట్లేదు, మీరు ముఖ్యమంత్రిని చేస్తామంటే నేను ఎప్పుడు అంటే మీదని కాదు, పీసీసీ అధ్యక్షుని స్థాయిలో 4 మినిమం ఇవ్వాలనేటువంటి కోరికతో మేము ఉన్నాము. 42% ఇవ్వచ్చు కదా అందులో. గతంలో కూడా ఇచ్చినట్టు సందర్భాలు ఏంటంటే 4 అందరినీ అడ్జస్ట్ చేయాలి. మంత్రుల కూర్పు అనేది అంత ఆషామాషి కాదు.